నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కేటీఆర్ ఇక అరెస్టు తప్పదేమో అనిపిస్తోంది. సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలనే అమలు చేయమని చెప్తూ విచారణకు హాజరైతే తప్పేంటి, విచారణకు హాజరైతే కదా అసలు విషయాలు తెలిసేది అని చెప్పడంతో ఒక రకంగా అరెస్ట్ ఇక లాంఛనమే అనేటువంటి విశ్లేషణలే వస్తున్నాయి. కాస్త న్యాయపరమైనటువంటి అంశాల్లో కూడా పూర్తి పరిశీలన చేయగలిగినటువంటి శుంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సూర్య గారు. ఈ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు వ్యవహారం ఏం జరుగుతుందో రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉన్నారు మీరు కూడా. సుప్రీంకోర్టు కూడా డోర్స్ క్లోజ్ చేసినట్టే కనపడుతుంది. ఇక అరెస్టు తప్పదన్నట్టే అనుకోవాలా? ఇప్పుడు రాజ్యాంగపరంగా ఒక వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని వాడుకోవటంలో తప్పలేదుగా, తప్పేమీ లేదు. దాన్ని కేటీఆర్ వాడుకున్నాడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. అది రాదు, ఎటువంటి వెసులుబాటు ఉండదు, ఉపశమనం ఉండదు అనేది కొద్దిపాటి లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యేది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు. తప్పు చేయలేదని, కళ్ళ ముందు కనపడే తప్పును కూడా వాళ్ళు తప్పు జరగలేదని ఏదో వాళ్ళ వాదన ఒక్కటే ఉంది. డబ్బులు ఆల్రెడీ మేము చెల్లించాం, ప్రభుత్వం తరపున చెల్లించాం, అర్ధరహితం. అది అంత ఇదే వాళ్ళు చెప్తున్నది. అంత అర్ధరహితం, కళ్ళ ముందు చేసిన వికృతమైన అవినీతి అదంతా కూడా, విశృంఖలమైన అవినీతి. వాళ్ళు ఇష్టానుసారం ఏదైనా మాట్లాడగలరు. నందిని పందిని నంది చేయగలరు సిద్ధహస్తులు బీఆర్ఎస్లో ఉంటారు. వాళ్ళకి అంత మించి ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ ఒక ఇంగిత జ్ఞానం, సంస్కారం, ఒక రాజ్యాంగం పట్ల గౌరవం, చట్టం పట్ల గౌరవం అనేది బీఆర్ఎస్కి అసలు ఏ రోజు లేదు. పురుడు పోసిన దగ్గర నుంచి దాని జీన్స్లోనే ఒక అసాంఘికమైన లంపెన్ ఎలిమెంట్లతో నిలయం అన్నమాట అది. ఇక్కడ అంతే వైసీపీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, రెండింటికి తేడా ఏమీ లేదు. రెండు కూడా లంపెన్ గ్యాంగుల యొక్క నిలయం అన్నీ కూడా. సరే, అవన్నీ పక్కన పెట్టినా కూడా ఇతనికి ఒక దింపుడు కల్లా ఆశలు. శవం చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లేటప్పుడు 3 సార్లు దింపేసి చూస్తూ ఉంటారు. అట్లాగే ఇతను కూడా ఆఖరిసారి దింపుడు కాలాల ఆశల కోసం ఏదన్నా వెసులుబాటు దొరుకుతుందేమోనని ఒక చివరి ప్రయత్నంగా చేసుకున్నాడు. కానీ ఎటువంటిది జరగదనేది అందరికీ ప్రపంచం అంతా తెలిసిందే. గోపి గారు అతనికి ఆశలు ఉండటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే గవర్నర్ గారు 17A అవినీతి దాని కింద సెక్షన్ కింద ప్రేయర్ పర్మిషన్ తీసుకుంది ప్రభుత్వం. తీసుకుని చాలా వాళ్ళు కూడా ఏసీబీకి ఎక్కడ కూడా తొందరపడలేక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా అన్నీ ఆచితూసి అన్ని అవకాశాలు, నిందితుడికి కూడా అన్ని అవకాశాలు ఇచ్చి, మరి ఒకవేళ కక్ష సాధింపు చేయాలి అని అనుకున్నప్పుడు మొన్నేమో అదేమీ లేదు కదా. హైకోర్టు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రోజు విచారణకు తీసుకున్నప్పుడు, ఆ రోజు విచారణ చేసినప్పుడు ఆ రోజే అరెస్ట్ చేయొచ్చు. ముందు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ముందే ఎత్తేసి లోపలేసేవాళ్ళు. కానీ నేను ఆ రోజు కూడా ఎందుకు చేయలేదు అనేది కొంత మైనస్ ప్రజల్లో. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం మీద తెలంగాణ ప్రజల్లో ఉవ్వెత్తున ఉడుకుతున్నారు ఆవేశం. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా. చాలామంది 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు పోగొట్టుకున్న నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా ఆవేశంతో ఉన్నారు. ఓడించడం తోటి ఇది పోలేదా జనాల్లో? ఇంటి పరిస్థితుల్లో పోలేదండి. 10 ఏళ్ల పాటు నిరుద్యోగులు పోయారు. తర్వాత విద్యావంతులు ఎవరైతే ఉద్యమం పేరుతో ఉన్నారో, మోసపోయామనుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవరైతే చాలామంది విఘ్నతతో ఉండి రాష్ట్రం వస్తే బాగుపడుతుందని ఆ కళలు కన్నారు, వాళ్ళందరికీ విశృంఖలమైన అవినీతిని, దోపిడీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా అసహ్యం పుట్టింది వీళ్ళ మీద. ఎందుక ఇట్లా జరిగిందనే నిర్ఘాంతపోతే చాలామంది మెజారిటీ సమాజం ఆ రకంగానే ఉంది. ఏదో 15-20% బీఆర్ఎస్కి పంచం చేరేవాళ్ళు, ఉన్మాదంతో ఉండేవాళ్ళు ఉంటారు. అంతే తప్పించి మొత్తం మెజారిటీ సమాజం అంతా కూడా వాళ్ళని వ్యతిరేకించేదే, కళ్ళ ముందు కనపడేదే. ఈ పరిస్థితుల్లో ఇంత విశృంఖలమైన అవినీతి కళ్ళ ముందు చేస్తే దానికి ఏదో వీళ్ళు మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారు. ఈ ఆవేశం మొన్న అరెస్ట్ చేస్తే బాగుండేదని చాలామంది సమాజం ఎదురు చూశారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బాగుంటుందని. కాంగ్రెస్సే కాదు, బయట వాళ్ళు కూడా. సరే, వాళ్ళు కూడా ఏం చేశారంటే చట్ట ప్రకారం వెళ్దాం, మనం ఎందుకు లేకపోద్దున తొందరపాటు చేరి నవ్వులు పాలు అవటం దేనికి అనేది అనుకున్నారు. ఆ రోజు మీరు గత వారంలో తీసుకుంటే ఏంటంటే అల్లు అర్జున్ విషయం చేసిన తర్వాత వరుసనే తర్వాత మళ్ళీ టికెట్ రేట్లు కూడా నేను పెంచను, భవిష్యత్తులో అన్న మళ్ళీ పెంచడం ఇవన్నీ వచ్చేటప్పుడు కొద్దిగా ఈ సడలింది. ఆయనకు వచ్చిన ఇమేజ్ ఒకటి సడలింది. అరెస్ట్ చేయబోయేటప్పుడు కూడా కొద్దిగా నీళ్ళు నవ్వులే అందరూ కూడా. సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, 15వ తారీఖు తీసుకుంటామని చెప్పి మొన్నే సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అవినీతి కేసుల్లో కలగజేసుకోదు అనేది సహజంగా అందరం ఊహిస్తాం. ఎందుకంటేనండి
ఇవాళ కళ్ళ ముందు కనపడే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చాలా బలమైన జడ్జిమెంట్. ఆయన చాలా లోతుగా ఇచ్చారు న్యాయమూర్తి గారు, హైకోర్టు తరఫున ఇచ్చిన న్యాయమూర్తి గారు చాలా లోతుగా మొత్తం ఇది చేసి ప్రైమా ఫేసి కేసులో ఉందని చెప్పి ఇచ్చారు. అటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏ రకంగా వెసులుబాటు ఇస్తుంది? అరెస్ట్ చేయొద్దని ఎట్లా చెబుతుంది? ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయి ఉంది. ఈడీ అయినా అవ్వకపోయినా సరే, ఈడీ అయిందా సిబిఐ అయిందా పక్కన పెడదాం. ఒక అవినీతిలో గవర్నర్ ఇచ్చిన ప్రైమా ఫేసి గవర్నరు అనుమతి ఇచ్చిన తర్వాత నమోదైన కేసులో హైకోర్టు మీద అప్పీల్కి వెళ్ళాడు. హైకోర్టు ప్రైమా ఫేసి ఉంది, దీంట్లో ఆ ప్రాథమిక సవివరమైన తీర్పు ఇచ్చింది. దాని మీద ఏ రకంగా వెసులుబాటు వస్తుంది? ఆశపడి వెళ్ళటంలో తప్పేమీ లేదు. రాదనేది అందరికీ తెలిసిందే. ఇవాళ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక నెట్టి పరిస్థితుల్లో రిలీఫ్ అనేది లేదు. తర్వాత ఇంకా ఇవాళ రేపు 17వ తారీఖు ఎప్పుడో బహుశా రేపు ఫ్రైడే రోజు వాళ్ళంతా విచారణ పిలుస్తారు. నేను అనుకుంటాం ఏంటంటే ఈ 2-3 రోజుల పండగ దీంట్లో ఉన్నారు. తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా అరెస్ట్ చేశారు అని అంటే, రేపొద్దున కోర్టు ముందుకెళ్ళి మేము ఉండగానే లోపల వేసారు అని అంటే సుప్రీంకోర్టు కూడా ఒక మాట అనొచ్చు, ఒక తొందర ఏమొచ్చింది, విచారణ అయ్యే వరకు ఆగితే బాగుండేది కదా అనే మాట అంటుందేమోనని ఆలోచించి కూడా ఉండుండవచ్చు. కాబట్టి అరెస్ట్ అనేది అనివార్యం, దాన్ని ఎవరు కూడా ఆపటం అనేది కుదరదు. అది ఎప్పటి నుంచో ఊహించేదే 100%. ఇది కాకుండా రేపో మాపో ఈ క్విడ్ ప్రోకో లాగా జరుగుతున్నటువంటి బీఆర్ఎస్కి ఇచ్చిన చందాలు ఉన్నాయి, ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఇచ్చిన బలవంతపు వసూళ్ళు లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది దాంట్లో బాధితులు కూడా వచ్చి కేసులు నమోదు చేసే పరిస్థితి కనపడుతుంది నాకున్న సమాచారం ప్రకారం. కొంతమందిని మమ్మల్ని బలవంత పెట్టి మా దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించారు, మీ మీద కేసులకు తీసేయాలంటే మీకు కాంట్రాక్ట్లు ఇవ్వాలంటే మాకు ఎంత ఇవ్వాలి అని చెప్పి ఇది చేశారు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి చెప్పబోతున్నారని నాకున్న సమాచారం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది కూడా ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా దాని మీద కూడా ఏదో బలమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్లు ఎట్లాగో అది కన్ఫెషన్స్ ఉన్నాయి అన్నీ కూడా. కాళేశ్వరం తోటి మెడ మీద కత్తిలాగా అది కూడా దాంట్లో కూడా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఒకసారి అరెస్ట్ చేస్తే ఇవన్నీ పీటీ వారెంట్లు పడే అవకాశం 100% పడుతుంది. దర్దాపుగా ఇక ఒకదాని తర్వాత ఒకటి రావడం తప్పదు. ఆ కుటుంబంలో అందరి మీద కేసులు ఉంటాయి, ఎందుకంటే చేసిన తప్పులు పాపాలేం సామాన్యం కాదు కదండి. కేసీఆర్ మీద కూడా ఉంది, కేసీఆర్ మీద కూడా ఉంది. వాళ్ళు కేసీఆర్ని ముట్టుకోరు, ఎందుకంటే ఏదో సెంటిమెంట్ ఏదో ఏజ్ రిలేటెడ్గా ఉంది కాబట్టి సెంటిమెంట్ పండించి ఏదైనా లాభం పొందుతారు కాబట్టి అతను ముట్టుకోరు. వాళ్ళ 2012 ఆ టైంలో వచ్చిన వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ కుటుంబ ఆస్తులు ఎట్లా వచ్చినాయండి. నిజంగా ఇవాళ ఫార్ములా రేసులు పెడితే ఎక్కడ పెట్టాలి? సెక్రటరియట్ చుట్టూ పెడతాడు. ఎక్కడన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరన్నా? ప్రజలకి ఏమైనా ఉపయోగమేనండి? దాన్ని సమర్థించుకుంటానికి కూడా అర్థం ఉండాలి. అసలు హైదరాబాద్లో ప్రజలు ఎవరైనా వెళ్ళి చూడటానికి గ్యాలరీలు ఏమైనా ఉన్నాయండి? తెలంగాణ ప్రజలు చూసారు అసలు? దానివల్ల ఎన్నో 100 కోట్ల లాభం ఎట్లా సమర్థించుకుంటారండి? ఎక్కడ వచ్చిందండి? ఎక్కడ వచ్చిందండి? బుద్ధి జ్ఞానం ఉందా సమర్థించే వాళ్ళకి? అసలు వాళ్ళు ఏమన్నా కడుపుకే అన్నం తినేవాళ్ళైనా మాట్లాడేది సమర్థించేవాళ్ళు? అర్థం ఉందా అసలు? చదువుకున్న వాళ్ళైనా? ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందండి విజయవాడ, హైదరాబాద్ కానీ తెలంగాణది కానీ? ఈ చెప్పారు నెల్సన్ సర్వే ఒకటి చెప్పింది. నెల్సన్ సర్వేలు చాలా చెప్పినాయి. ఎన్ని ఎలక్షన్లో చెబితేనే ఎన్ని పెయిడ్ సర్వేలు ఇవన్నీ కూడా. ఇవన్నీ అసలు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటే విస్తృతమైన సమాజం మొత్తానికి ఉండాలి. ఆ లైవ్ చూపించినప్పుడు మొత్తం అందరూ చూడాలి. ఏదో ఇంట్లో మనవడు అడిగాడు కాబట్టి మనవడు కోరిక తీర్చడానికి తాత ఏదో ఒరే ఒక బొమ్మ కొనివరా అంటే కొనిచ్చినట్టు అక్కడ మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేసి పబ్లిక్ అంతా ఇబ్బంది పెట్టేసేసి ఎక్కడా లేనిది ఏదో ఇక్కడ మేము పెట్టామని చెప్పి సినిమా వాళ్ళని తీసుకెళ్ళి హైదరాబాద్లో సినిమా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ బంధువులు సంపన్నులు అందరినీ 10 మందిని తీసుకెళ్ళి ఆడ కుర్చీలు వేసి కూర్చోబెట్టి రేసులు అని చెప్పి, ఇది మోసం కాదండి, దోపిడీ కాదు ఇదంతా. అంటే ఇంతకుముందు చంద్రబాబు ఆలోచన ఇది. చంద్రబాబు ఎక్కడ చేయడానికి తలపెట్టాడు. చంద్రబాబు ఎక్కడ 1000 ఎకరాలు 1100 ఎకరాలు గోపానపల్లి దగ్గర తీసుకుని దాన్ని ఫార్ములా 1 రేసింగ్ల కోసం పెట్టి అక్కడ పెద్ద స్టార్ హోటల్లో అదంతా పెడితే అది ఫార్ములా 1 రేసింగ్ అనేది పెద్ద ఈవెంట్, అది వరల్డ్ క్లాస్ ఈవెంట్. అది పెడితే అక్కడ టూరిజం అంతా పెరుగుతుంది, వరల్డ్ క్లాస్ ఇది ట్రాక్ ఒకటి వస్తుందని అనుకున్నారు. అంతేగాని హుస్సేన్ సాగర్ పక్కన సెక్రటరియట్ పక్కన ఆ బుద్ధపూర్ణ ప్రాజెక్ట్ ఆ చుట్టుపక్కల ఊరికే రింగ్ మరి పిల్లలు కనుక ఆడుకుంటే పెట్టినట్టు పెట్టి ఆ రోడ్లన్నీ బ్లాక్ చేసి దాని మూలాన బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? దాని మూలాన రాష్ట్రానికి సంపద వచ్చిందా?
అర్థం ఉందో అసలు సమర్థించుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉందో సమర్థించే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి? అది పట్టపగలు జరిగిన మోసం అండి. ఏదో కేటీఆర్ కొడుకు కనుక అడిగి నాకు కావాల్సిందే, నేను చూడాల్సిందే పెట్టాలంటే వీళ్ళ రాజ్యం, రాష్ట్రం అంటే వీళ్ళ రాజ్యం అయిపోయినట్టు, ప్రజలంటే వీళ్ళ బానిసలు అయిపోయినట్టు, ఏ మాట మాట్లాడిన ఆంధ్రోడ్ అని చెప్పి డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడటం, లేదంటే కులాల పేరుతో విడగొట్టడం, సమాజాన్ని దాడులు చేయటం, భయపెట్టడం. ఏంది ఇదంతా భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఉందా తెలంగాణ, లేకపోతే ఏమైనా కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం నడిచిందా 10 ఏళ్ల పాటు? ఉద్యమం ముసుగులో ఉద్యమం పేరుతోనేమో ఆ రోజు అప్పుడు అట్టా బరిదెగించేసి భయపెట్టేసేసి విగ్రహాలను విధ్వంసం చేయటం, ఆంధ్రోడ్ అని ఇంటి పేర్లు చెప్పి దాడులు చేయటం, ఎదురికిచ్చినల్లా భౌతిక దాడులు చేయటం, మాట్లాడనివ్వకుండా చేయటం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విశృంఖలంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ ఒకటే ఉందండి. అన్ని దోపిడీ పథకాలే కదా. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్టా అవుతుందండి తెలంగాణ రాష్ట్రానికి? ఏం డెవలప్ చేశారని 9 లక్షల కోట్లు? ఏంటి వచ్చిన ఉత్పత్తి ఏంటి, ఉత్పాదన ఏంటి? వాళ్ళు బూడిదలో పోసిన పన్నీరే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు, మిషన్ భగీరథ దొంగ ప్రాజెక్టు కదా. ఇవాళ ఇది చిన్నది, ఆఫ్టర్ ఆల్ ఇది ఈ రేసులది అనేది. అవుటర్ రింగ్ రోడ్డు ఎంత దారుణంగా తాకట్టు పెట్టేసేసారండి. ఒకటే రెండు అసలు మొత్తం అసలు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, రేపొద్దున అది ఒకటి రాబోతుంది. ఓకే, విద్యుత్ కొనుగోళ్ళు ఒప్పందాలు అది ఒకటి రాబోతుంది. సో దారులన్నీ మూసుకుపోయాయి. 100%నండి, తప్పదు. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం ఇవాళ వచ్చింది. నిజమైన తెలంగాణ గుండెల నిండా గాలి పీల్చుకుని తెలంగాణ సమాజం, స్వేచ్ఛాయుతమైన తెలంగాణ ఇవాళే వచ్చిందనే ఒక పండగ వాతావరణం ప్రజలందరూ భావించే తరుణం ఆసనమైందని నేను అనుకుంటాను. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే వ్యక్తిగతమైనది కాదు గోపి గారు, మనకంటే కూడా చట్టం గొప్పది, రాజ్యాంగం గొప్పది. మనిషి ఎప్పుడు కూడా మన పాలకుడు కానీ మనిషి కానీ మనకంటే చట్టం గొప్పదనే భావం ప్రజల్లో ఉండాలండి. ఆ భయం కూడా లేకపోతే విశృంఖలం పెరిగిపోతుంది గోపి గారు. ఇవాళ చట్టం అనేది ఒకటి ఉంది, చట్టాన్ని తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ముందు ఎవరు అతీతులం కాదు అనే ఒక మెసేజ్ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ రూలింగ్ ద్వారా ఒక బలమైన ప్రజాహితం కోసం తీసుకున్నటువంటి చర్య. ఇదే పొలిటికల్ మోటివేషన్ అనేది పన్నాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ విశృంఖలంగా అవినీతి చేసి దాని మీద చర్యలు తీసుకోకుండా, కేసులు పెట్టకుండా ఎందుకు వదిలిపెడతారండి? వీళ్ళు ఇష్టానుసారం వదిలిపెడతారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని కనీసం మర్యాదలు లేకుండా ఇష్టానుసారం బరిదెగించి మాట్లాడేయటం, హౌస్లో ఇష్టానుసారం మాట్లాడటం, అదంతా ఫ్రస్ట్రేషన్తోనే వస్తున్నారు. ఫ్రస్ట్రేషన్తోనే. అట్టాగా ఆ పక్కన ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కొంతమంది, మోచేతి నీళ్ళు తాగే బానిసలు అంటే వాళ్ళు కూడా ఇష్టానుసారం వెరితాళ్ళు వేసినట్టు మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ చర్మగీతం. రకంగా ఈ తరుణం కోసం కొంతమంది తెలుగుదేశం సానుభూతి పరులు, కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఒక తెలుగుదేశం కాదండి, అంటే నేను ఎందుకు అంటున్నానండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ ఎంత అవహేళనండి, ఎంత హేళనండి. ఇప్పుడు వీళ్ళు ట్వీట్లు రెడీ చేసుకున్నారు. ఎంత మదమెక్కి, ఎంత కొవ్వెక్కి, ఎంత ఇది మాట్లాడే భాష అండి. ఏంటి వీళ్ళ రాజ్యం, భారతదేశంలో వీళ్ళకి సామ్రాజ్యం. తెలంగాణ అంటే వీళ్ళ కుటుంబానికి ప్రజలందరూ వీళ్ళ బానిసల, కట్టు బానిసలా? ఏదో చేతిలో ఉన్న మీడియా సంస్థలు కొన్నింటిని చేతిలో పెట్టుకుని బెదిరి చేసి అక్రమంగా సంపాదించిన వాళ్ళందరినీ బెదిరించి, చట్టాలను అడ్డం పెట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీసులను అడ్డం పెట్టి అసలు ఆఫ్రికాని తలపించేటట్టు పాలిచ్చారు కదండి 10 ఏళ్ల పాటు. ఇవాళ నిజంగా తప్పకుండా ఇది రేవంత్ రెడ్డి గారు టేక్ ఆఫ్ అవుతుంది పరిపాలన. గత సంవత్సరం నుంచి నిదానంగా ఎక్కడ చేతిలో ఇది లేదు కానీ ఇప్పటి నుంచి నేను అనుకుంటాం ఏంటంటే ఇది శుభారంభమేనే అనుకుంటా తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ.